ఆ సమస్యను తీర్చకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ ఆ సమస్యను క్లియర్ చేయకపోతే కోర్టుకి వెళ్తారు. అదే విధంగా గతంలో చాలా సార్లు జరిగినాయి కదా, చాలా విషయాల మీద 10-15 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళి ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్ జరిగింది సార్. నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజ్ అని వచ్చింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ నీట్ ఎగ్జామ్ రద్దు చేసిందా లేదా, రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడుతుందా లేదా, మీరు అవకతవకలు జరిగినాయి అని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తే కోర్టుకు వెళ్ళాడు. మీరు దాన్ని కోర్టును కూడా లక్ష్యంగా మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. ఇదే సందర్భంలో ఆశ్చర్యం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో 65 స్పోర్ట్స్ ఉన్నాయి సార్. 65 స్పోర్ట్స్ క్రీడల్లో మీరు డివైడ్ చేయవలసిన అవసరం ఉంది. టెన్నిస్ బాల్ క్రికెట్ అంట, టగ్ ఆఫ్ వార్ అంట, బ్రిడ్జ్ గేమ్ అంట. బ్రిడ్జ్ గేమ్ అంటే ఇంచుమించు పేకార్తో సమానం. అటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగాలు ఇచ్చేసారు. మీరందరూ మెరుగు సాధించారు, మీకు అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు అందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగాలు రావట్లేదంటే, ఒకసారి ఆశ పెట్టి మళ్ళీ మీకు ఉద్యోగాలు రావట్లేదంటే అది ఏలంటే ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సి కన్వీనర్ నుంచి తప్పించాలి. ఫస్ట్ లోని డిఎస్సి కన్వీనర్ తప్పించి ఎస్సీ డైరెక్టర్ మళ్ళీ డిఎస్సిలో ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? ఎన్నో అనుమానాలు ఉన్నాయి లేదా. మనమేమో విద్యాభవన్కి వెళ్ళాం కమిషనర్ గారి దగ్గరికి. కమిషనర్ గారు అక్కడే ఉన్నారు, కానీ మేము ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమంటారంటే కమిషనర్ గారు ఇక్కడ లేరండి, సెక్రటరీకి వెళ్ళారంటారు. అప్పుడు మేము గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ కమిషనర్ గారు సాంబర్లకు రావచ్చు. ఏంటి ఇంత అవకతవకలేంటి? ఎందుకు అంత భయపడుతున్నారు ప్రభుత్వం? మీలో చెప్తుంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే సిబిఐ నడిపించండి. అప్పుడు అవకతవకలు జరిగినాయి, ఏం జరిగిందని ప్రభుత్వం బయటకు వస్తుంది కదా, లావాదేవీలు బయటకు వస్తున్నాయి కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్? ఇన్ని అబద్ధాలు ఆడవలసిన పని ఏంటి సార్? లైఫ్ సార్ విద్యార్థులతో ఆడుకో. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు టెస్టులు రాసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి రెడీగా ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి మెరిట్ లిస్ట్ మీరు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు డిస్ప్లే చేయకుండా ఆపేశారు? మాకు పనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని ఏమీ లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షము, ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాము. ప్రజలకు ఏ అన్యాయం జరిగినా మేము ఫైట్ చేయవలసిన అవసరం ఉంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయించుకున్నారు, కోర్టుకు వెళ్తా ఉన్నారు. కోర్టు విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం మళ్ళీ ఐడ్లు పెడుతున్నారు. దాంట్లో ఇందులో రాజకీయం ఏముంది? మీరు ఎందుకంత భయపడిపోతున్నారు? స్పోర్ట్స్ కోటాలో ఏంటి బ్రిడ్జ్ గేమ్లకు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేసారంటే మీరు సుమారు 15 లక్షలు 30 లక్షలు ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ అయ్యింది.